హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంతవరకు కూడా మరి చక్కగా స్తుతి ఆరాధన మరి జరిగించినటువంటి ప్రియ యవన బిడ్డలకు అభినందనలు. అలాగే నడిపించినటువంటి సహోదరి భారతి గారికి వందనాలు. మరి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాలు చెంత చేరినటువంటి మరి ప్రియ విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. రైట్. అలాగే పక్కన వాళ్ళకి కూడా ఒక సెకండ్ ఇవ్వండి, నవ్వుతూ కూడా బాగున్నారా అని. రైట్ రైట్ రైట్. నేను చాలాసార్లు చెప్తాను కదా, మనం ఆరాధికులం, ప్రేక్షకులమే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రభు సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్య ధ్యానములో మనం ముందుకు సాగిపోదాం. మేడ మీద బాల్కనీలో ఖాళీగా ఉంది, పైన కూడా మరి సిద్ధపాటు చేయడం జరిగింది. సండే స్కూల్ హాల్లో అక్కడ కూడా టీవీ పెట్టబడింది. కాబట్టి దయచేసి స్థలాన్ని సద్వినియోగపరచుకోవాలని, సాధ్యమైనంత వరకు ఎవరు కూడా మెట్ల మీద కూర్చోవద్దు, అత్యవసరమైతే తప్ప. మరి పైన కూడా సిద్ధపాటు చేయబడింది, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భారమా భాగ్యమా? ఏమండి? భాగ్యం కదా. పరిచర్య అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం. దేవుని యొక్క పిలుపు అనేటువంటిది, దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది అది నిజంగా భారము కాదు, అది భాగ్యమే. ఎందుకంటే లోకంలో నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే అనేక విధమైనటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు తన కృప ద్వారా మనందరినీ కూడా ఆయన పిలుచుకొని, ఆయన పిలుపు ద్వారా, సువార్త అనేటువంటి పిలుపు ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని, మరి ముఖ్యముగా ఆయన యొక్క రక్తములో మనల్ని కడిగి శుద్ధి చేసి, ఈరోజు ఆయన యొక్క పరిచర్య భారాన్ని, ఆ పరిచర్య భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పరిచర్యలో మనం అందరము కూడా పాలిభాగస్థులముగా ఉంటూ, నమ్మకమైనటువంటి పౌలు గారు అంటారు, క్రీస్తు యేసు పనిలో మనం అందరము కూడా జత పనివారము. జత పనివారం. ఎవరికి ఏ విధమైనటువంటి పరిచర్య భారాన్ని, పరిచర్యను అప్పగించి ఉన్నాడో ఆ పరిచర్యలో మనం అందరము కూడా నడవవలసినటువంటి వారమై ఉంటున్నాం, చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి పరిచర్య అనేటువంటిది భారము కాదు, కానీ అదొక భాగ్యము. ప్రారంభ దినాల్లో నేను కూడా అలాగే అనుకునేవాడిని, ఈ పరిచర్య చాలా భారం రా బాబు, ఎవరు పడమన్నాడు ఈ తిట్లు, ఈ బాధలు, ఈ సొనుగుడు, ఈ గొనుగుడు, అలకలో సొలకలో ఇవన్నీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? ఏదో చక్కగా చదువుకున్నాను కాబట్టి ఏ ఉద్యోగం చేసుకొని ఏ పని పాటు చేసుకుంటే నేను, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు క్షేమంగా ఉంటాం కదా అని అనుకునేవాడిని. కానీ తర్వాత దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గములను చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు చేస్తున్నటువంటి కార్యములను చూస్తున్నప్పుడు, దేవుడు ఆయన హెచ్చిస్తున్నటువంటి, ఆయన గణపరుస్తున్నటువంటి, ఆయన నడిపిస్తున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రభా నిన్ను బట్టే కదా నాకు ఈ ఘనత, ప్రభా నీ బట్టే కదా నాయన
నేను ఇలాగ ఉన్నాను అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయ్యా నన్ను క్షమించండి, నీ సేవ చేయట కన్నా విలువైన భాగ్యమో ఏది లేదు ప్రభు అని దేవునికి అనేక పర్యాయాలు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ పరిచర్యలో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణము నొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అనేక సూచక క్రియలు ఆయన ప్రత్యక్షతలు ఆయన అనుగ్రహించిన తర్వాత ఆయన ఆరోహణమై ఉన్నారు. ఆయన ఆరోహణమైన తర్వాత మరి అంతకు ముందు కాస్త సందిగ్ధంలో ఉండి కాస్త పిరికివారిగా భయస్థులుగా ఉన్నటువంటి శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఉన్నారో, ఆ పునరుద్ధానము అయిన తరువాత ఇక యేసయ్య వారిని 40 దినాలు ఆయన ఈ భూమి మీద ఉండి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచిన తర్వాత, ఆ 50వ దినమున పెంతెకోస్తు పండుగ నాడు బలమైనటువంటి ఆత్మ వారి మీదకి దిగిన తర్వాత ఇక ఆయన శిష్యులైనటువంటి వారు వెనుతిరుగ చూడలేదు. వారు ధైర్యముగా విశ్వాసముతో చంపితే చంపని, ఏం చేస్తే చేసుకొని సిలువ వేయబడినటువంటి యేసయ్యకు మేము సాక్షులము అనుకొని వారు భూదిగంతముల వరకు కూడా నమ్మకమైనటువంటి సాక్షులుగా వారు కొనసాగి ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిలో దేవుడు ఏర్పాటు చేసుకుని తన ఉన్నతమైనటువంటి పిలుపు ద్వారా సౌలుగా ఉన్నటువంటి ఆయనను మార్చి పౌలుగా చేసిన తర్వాత, పౌలు గారు బలమైనటువంటి దేవుని యొక్క సువార్త ఆయన చేశారు. అయితే పౌలు గారికి సహకారులుగా అనేక మంది ఆయనకు జత పనివారుగా ఉంటూ సహకరించారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు పత్రిక 5వ అధ్యాయం మనము జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను దీన్ని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండి బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున మీకు అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నమ్మకమైనటువంటి సిల్వాను మీ వద్దకు నేను పంపుతూ ఉన్నాను. నమ్మకమైనటువంటి సిల్వా అనగా ఎవరు? సిల్వా శీల. ఏమండి, పాట పాడుతూ ఉంటారు కదా చాలా సార్లు. పాడండి ఒకసారి. చెరసాలలో వేసిన
చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. పాటలతో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, అది ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శీల, నమ్మకమైనటువంటి శిల గురించి మరి ఎంతమందికి ఇక్కడ అవగాహన ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్న ఒక్కసారి శీల అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రేమించి ఆయనకి సహకారిగా పెట్టుకున్నటువంటి శీలను గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని పరిచర్యలో ఏ విధముగా నమ్మకంగా పనిచేశాడో, ఆ పరిచర్యను ఏ విధముగా నమ్మకస్తునిగా కొనసాగించి ఉన్నాడో ఈ శీల యొక్క జీవితం నుంచి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. దీనికి ముందు జరిగినటువంటి సన్నివేశం ఏమిటంటే, ఆ 36వ వచనంలో మనము చూసినట్లయితే పౌలు బర్నబాలు కలిసి దేవుని పరిచర్య చేస్తుండేటువంటి వారు. కానీ వారు ఇద్దరిలో కూడా చిన్న భేదాభిప్రాయం వచ్చింది. ఏమీ లేదు, నేను ఈ చోటుకి వెళ్తానంటే నేను ఈ చోటుకి వెళ్తే మంచిదని. ఎప్పుడైతే వారిద్దరిలో తీవ్రమైనటువంటి ఆ యొక్క 37వ వచనం చూడండి, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడిన. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలచెను. వాళ్ళు తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకడు వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా. బర్నబా మార్కును కోరుకుంటూ ఉన్నాడు, కానీ పౌలు గారు మార్కు కాదు వేరొకరిని పట్టుకొని వేరే చోటుకి వెళ్దాం, ఈ విధమైనటువంటి చిన్న భేదాభిప్రాయము ద్వారా అంతవరకు కూడా పౌలు గారు బర్నబా వీరిరువురు దేవుని యొక్క పరిచయం చేసినటువంటి వారు, సువార్త చేసినటువంటి వారు. ఇప్పుడేమైపోయారంటే పౌలు గారు బర్నబా గారు ఏమైపోయారు, విడిపోయారు. విడిపోయినా దేవుని జత పని వారే. ఇప్పుడు సంఘాల్లో చాలా డినామినేషన్లు ఉన్నాయి. మేము బాప్టిస్టులు అండి అంటారు, మేము లోకరన్స్ అండి అంటారు, మేమేమో పెంతెకోస్తలు అండి అంటారు, ఇక మేమేమో సిఎస్ఐ వారం అండి అంటారు, మేమేమో మెథడిస్ట్ అంటారు, మేమేమో బ్రదర్ అని అంటారు. నేను కలపం దాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఏ విధమైనటువంటి ఉన్నా సరే మనం అందరం కూడా ఎవరమే క్రైస్తవులము, అనగా దేవుని యొక్క స్వరక్తము చేత కడగబడినటువంటి వారు. మనకి రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చింది అని నమ్మినటువంటి వారు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలరా, పౌలు బర్నబా గారు కలిసి దేవుని పరిచయం చేసేవారు. వింటున్నారు కదా నా వాక్యాన్ని? రైట్, పక్కనే ఉన్నారు మీరు. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, పౌలు బర్నబా గారు వేరైపోయారు. ఇప్పుడు బర్నబా గారు ఏం చేశారట? మార్కుని తీసుకుని వెళ్ళిపోయారు. పౌలు గారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? శీలని సెలెక్ట్ చేసుకున్నారు. పౌలు గారు శీలని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని సేవ అనేటువంటిది, దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది ఒకరికొకరు పరస్పరము సహకరించుకుంటూ చేసేటువంటిది పరిచర్య. ఎవరు కూడా ఇండివిజువల్ గా ఏ పరిచర్య కూడా చేయలేరు. ఒకరికొకరు సహకరించుకుంటూ చేయాలి. కాబట్టి ఈ సహకారము కొరకు బర్నబా గారు మార్కును ఏర్పాటు చేసుకుంటే, పౌలు గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా శీలని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఎవరినండి వెనకతలా? శీలని ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేవుడు తన ప్రణాళికలో తన సేవకులకి కొంతమందిని సహకారులుగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం చెప్పుకున్నట్లయితే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే అంటాడు కదా, నేను నోటి మాంద్యము గలవాడని, నేను మాట నేర్పరని కాదు, నేను నత్తివాడిని, నన్ను ఎలమంటావేంటి దేవా, వేరొకరిని ఎవరైనా పంపించవచ్చు కదా అంటే, దేవుడు అంటాడు, నీకు తోడుగా, నీకు సహకారిగా ఎవరిని ఇస్తున్నాను? నీ సహోదరుడైనటువంటి అహరోనును నేను ఏర్పాటు చేస్తున్నాను. నీ సహోదరుడైనటువంటి అహరోనును నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి భయపడక ముందుకు సాగిపో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పి మోషేని బలపరచి ధైర్యపరచి ముందుకు నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మోషేకు దేవుడు అహరోనుని ఏ విధముగా తోడిచ్చాడో అదే విధముగా ఒక సహకారిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా పౌలు గారు శీలను తీసుకుని వెళుతూ ఉన్నారు. కలిసి చేసేటువంటి సేవ, కలిసి చేసేటువంటి ప్రార్థన, కలిసి చేసేటువంటి ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. హల్లెలూయా. అందుకే మన రక్షకుడైనటువంటి యేసయ్య అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామాన్ని ప్రార్థన చేస్తానో వారి మధ్య నేను ఉంటాను అంటాడు. హల్లెలూయా. నేను దేవునికి మొన్న స్తోత్రాలు తెలియజేస్తూ మరి నా భార్యతో అన్నాను, పాశ్రమ గారితో, దేవుని కృప చేత మంచి నమ్మకమైనటువంటి సహకారులను, జతపని వారిని దేవుడు నా సేవా పరిచర్యలో నాకు దయచేశాడు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మీ అందరిని బట్టి కూడా, ముఖ్యంగా ప్రత్యేకంగా సహకరించేటువంటి నా ప్రియ సహోదరులను బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే సహోదరులు కొంతమంది ఉన్నారు, పేర్లు నేను చెప్పను కానీ, వారు ఏ బాధ్యత అయినా, ఎక్కడికి వెళ్ళమన్నా, ఏం చేయమన్నా ప్రభు కార్యమని చెప్పి వారు విధేయులై దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ విధముగా సంఘము లేదా ఒక సేవకుడికి సహకారులు అనేటువంటిది అవసరం. ఇక్కడ పౌలు గారు ఏర్పాటు చేసుకున్నారు, శీలని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇక్కడ మొదటిగా మనము గమనించినటువంటి విషయం ఏమిటంటే, దేవుని సేవలో శీల ఒక సహకారిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అంతేగాని నేను ఒక నాయకుడిగా ఉండాలని చెప్పి ఇష్టపడలేదు. ఏమండి, నేను నాయకుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన శీలలో లేదు. నేను సహకారిగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశముతో అక్కడ సువార్త సేవలో పౌలు గారికి సహకారిగా ఉండడం కోసము ఈ యొక్క శీల ఆయనతో పాటు కూడా ప్రయాణము చేశాడు. అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగాడు,
అనేకమైనటువంటి చోట్లకు సహకారిగా వెళ్ళి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేవుని సేవలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నాకు నాయకత్వం అప్పచెప్పలేదే, నాకు పదవి ఇవ్వలేదే, లేకపోతే నేను నడిపించేటువంటి బాధ్యత నాకు ఇవ్వలేదే, నాకు స్టేజ్ ఇవ్వలేదే అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన చేయడానికి వీల్లేదు. నేను గతంలో చెప్పాను కదా, యుద్ధమునకు వెళ్ళినటువంటి వానికి ఎంత భాగ్యమో లేదా జీతమో, సామాను దగ్గర ఉన్నటువంటి వాడికి కూడా అంతే జీతం ఇవ్వని అన్నాడు దావీదు. బా, వాటి నాలెడ్జ్ అండి కదా. సామాను దగ్గర ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను, మనం సువార్త సేవకు వెళ్తూ ఉంటాం. సువార్త సేవకు వెళ్ళినప్పుడు సువార్త సేవకి చాలా మంది బయలుదేరుతూ ఉంటారు, చాలా మంది దేవుని సువార్త సేవకు వస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, అబ్బో కాళ్ళు అరిగిపోయేలాగా మేము సువార్త చేస్తామండి, పత్రికలు పనిచేస్తామండి, దేవుని గురించి సాక్ష్యం చెప్పామండి, మంచిది. కానీ రాలేనటువంటి వారు ఉంటారు చూడు, మోకాళ్ళ నొప్పులతో ఉంటారు కదా, అలాగనే వృద్ధులైపోయినటువంటి వారు ఉంటారు కదా, కొంతమంది పేషెంట్లు ఉంటారు కదా. వారు ఎవరైతే గృహాల వద్ద ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉంటారో, ఏదో ఒక అరగంట గంట సేపు కాదు, ఉదయం మనం బయలుదేరేపటి నుంచి మధ్యలో ఒక గంట గడి ఆలస్యం చేసిన మిగతా టైం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, సువార్తకి ఎన్నోళ్ళకి ఎంత జీతం ఇస్తాడో దేవుడు, అనగా ఎంత ఆశీర్వాదం ఇస్తాడో, నీవు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసిన వాళ్ళకి కూడా అదే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఈ అపోస్తుల కార్యముల దగ్గర నుంచి పత్రికలన్నీ మనం చూస్తే అంత ఎక్కువగా ఎవరి పేరు కనబడుతుంది అంటే పౌలు గారి పేరే కనబడుతుంది. పౌలు గారి పేరే కనబడుతుంది, కానీ అక్కడక్కడ ఎవరి పేరు కనబడుతుంది? శీలా పేరు కనబడుతుంది. ఎక్కడో ఓ దగ్గర ఎక్కడెక్కడో సరే. అంత మాత్రాన శీలా తక్కువైనటువంటి వాడు కాదు, శీలా తక్కువైనటువంటి వాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి అంట ఒక చర్చ్లో ఒక ఆయన ఒక ఫ్యాన్ ఇచ్చాడంట, ఆ చర్చ్కి ఫ్యాన్ ఇచ్చాడంట. ఆ ఫ్యాన్ ఇచ్చినప్పుడు అన్నాడంట, ఆ ఫ్యాన్ ఒక ప్రసంగికి వెళ్ళాడంట ఆ చర్చ్కి. అంతవరకు ఫ్యాన్ ఆపేసి ఉందంట. ఆపేసి ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ మీద ఒక రెక్క మీద ఏమో బండారు అని రాసి ఉందంట. ఒక రెక్క మీద బండారు, ఇంకో రెక్క మీద పైడి, ఇంకో రెక్క మీద రాజు. అంటే అప్పుడు ఆ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు? బండారు పైడి. అంటే ఆ ఫ్యాన్ రెక్క మీద ఈ రెక్క మీద ఒక పేరు బండారు, ఈ రెక్క మీద పైడి, ఈ రెక్క మీద రాజు. బండారు పైడి రాజు. ఇక పాస్టర్ గారు వచ్చారు కదా, స్పీకర్ వచ్చారు కదని ఫ్యాన్ స్విచ్ చేశారంట. ఇక బండారు పైడి రాజు ఏం చేస్తా ఉన్నాడు? గిర్రమని తిరుగుతా ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నారంటే మనకి పేర్లు కావాలా. ఏమండి, పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, సహకారులుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? పేర్లు కావాలా. అలాగే ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలాంటి చర్చ్ మాట, మన చర్చిలో అలాంటి వాళ్ళు కాదులేండి, పాపం పేర్లు కోరుకోరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక చర్చిలో అలాగే ఇలాంటి మనస్తత్వాలే, మా పేరు ఎంత కనబడాలని చెప్పి ఆ పాస్టర్ గారి మీద సనుగులు గొనుగులు ఎక్కువైపోతే ఏదో ఒక చిన్న చర్చి కట్టి అక్కడ పేర్లన్నీ రాయించాడంట. ఏంటి వీటికి ఇచ్చిన పేరే, ఏమండి సిమెంట్ బస్తా ఇచ్చిన పేరే, ఏమండి ఆ పేరు చదవకపోతే ఇంకా ఆయన పని అయిపోయిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాగా వరుస పెట్టి పేర్లన్నీ రాయించాడంట ఆ పాస్టర్ గారు. ఆ చర్చికి విరాళ దాతలు అని
చాలా మంది హైందవ గుళ్ళు దగ్గర కూడా అలాగే రాయిస్తారు. 1000 రూపాయలు, 500, 200 రాయపోయినా అయిపోయారే కదా. అయితే అలాగ రాయించినటువంటి సమయంలో అన్ని పేర్లు ఉన్నాయంట, ఒక పేరు రాయలేదంట. అప్పుడు పాస్టర్ గారు పడుకుంటే పాస్టర్ గారికి దేవుడు దర్శనం ఇచ్చాడంట. ఇదిగో నీవు అందరి పేర్లు రాసావు కానీ అల్లా ఎల్లమ్మ ఉంది కదా, ఆ ఎల్లమ్మ పేరు రాయలేదు అన్నాడు. ప్రభా ఎల్లమ్మ ఏం చేసింది, ఏం ఇవ్వలేదు అంటే, ఇదిగో బాబు ఎల్లమ్మ మీ అందరూ పడుకుంటారు కానీ రాత్రి 7 అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి 4 ఇటుకలు ఏం చేసేదంట, ఒక్కొక్క ఇటుక మెల్లిగా ముసలావిడైనా సరే ఎత్తలేక మొయ్యలేక జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఆ ఇటుకలు రాత్రి 10 గంటల వరకు కూడా ఎన్ని ఇటుకలు అయితే ఉన్నాయో అన్ని ఇటుకలు తెచ్చిపెట్టేది. అన్ని ఇటుకలు తెచ్చి మోసేటువంటిది. ఆ పని ఎవరికి కనబడలేదు, అది నేనే చూశాను. కాబట్టి నువ్వేం చేయాలా, ఎల్లమ్మ పేరు కూడా రాయాలి. అలాగే రాయడం మొదలు పెట్టేసావు కాబట్టి, చాలా పేర్లు ఒక 50 పేర్లు రాసావు కాబట్టి ఆ పేర్లు ఎవరి పేరు ఉండాలా, ఎల్లమ్మ అనే పేరు కూడా ఉండాలి. ఏమిటువంటి దేవుని బిడ్డరా, మనము దేవుని పరిచర్యలో సహకారులుగా ఉన్నందుకు ఎప్పుడు కూడా సిగ్గుపడడానికి వీల్లేదు. నేను స్టేజ్ మీద కనబడట్లేదే, నేను స్టేజ్ మీద నా పేరు లేదే, నా పని ఎవడు చూడటం లేదే అని ఏ విధమైనటువంటి గర్వపడడానికి వీల్లేదు. మొన్న ఎప్పుడో గుడారాల పండుగ జరిగింది, మీలో చాలా మంది చూసుంటారు టీవీలో కదా. ఏకంగా అన్నం యొక్క రాసి పోసేశారు అక్కడ కదా. వడ్డించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు. వండిన వాళ్ళు ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘస్థులే లేదా ఏర్పాటు చేయనటువంటి వారే. అక్కడ వారికి ఆకులు తీసిన వాళ్ళు ఎవరు, ప్లేట్లు కడిగిన వాళ్ళు ఎవరంటే. ఈరోజు ఎలా తయారేమంటే స్టార్టింగ్ అందరూ బాగానే ఉంటారు, ఎండింగ్ ఏమవుతుంది, ఎవరో 4-5 అలా మిగులుతారు అంతే. నడువు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ చక్క పెట్టుకోవడానికి. అంటే మనము సహకారులుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య, ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యత జత పనివారిగా మనం ఉంటూ దేవుని పనిలో మనం ముందుకు సాగిపోవాలి. ఇక్కడ శీల నాయకత్వాన్ని కోరుకోలేదు కానీ పౌలు గారికి సహకారిగా ఉండడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే కొద్దిగా పైకి 32వ వచనం ఒకసారి మనం చదివితే, మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్త ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచరి. హల్లెలూయా. శీల ఒక ప్రవక్త అనేటువంటి మాట, శీల ప్రవచించేటువంటి వాడు, అంటే దేవుని వాక్యాన్ని కూడా ప్రకటించేటువంటి వాడు. అక్కడ అదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. సహోదరులను ఆదరించి ఈ శీల సహకారిగా ఉండడం మట్టుకే కాదు కానీ తనకిచ్చినటువంటి తలాంతుల ద్వారా ప్రవక్తగా ఉంటూ అనేక మందిని ఆదరించి, అక్కడ చక్కని మాట కదా, వాక్యోపదేశము చేసి అనే మాట లేదు అక్కడ, ఆదరించి అనేక మందిని ఏం చేసేదట, స్థిరపరచి ఉన్నాడు. ఈరోజు పిల్లలు పాట పాడారు కదా, స్థిరపరచువాడు బలపరచువాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవక్త అయినటువంటి ఆ శీల చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా, అనేకులను ఆదరించి, అనేకులను ఆదరిస్తున్నాడు. క్రైస్తవత్వం అంటే నేను చాలాసార్లు చెప్తాను, క్రైస్తవుడు అందరి వాడు కదా. క్రైస్తవుడు అందరి వాడు, వాడు ఒక్క బాగోగా చూసుకునేటువంటి వాడు కాదు, అందరి గురించి ప్రార్థన చేసేటువంటి భారము ప్రతి క్రైస్తవుని మీద కూడా ఉంది. అయితే ఇక్కడ మన పని ఏంటంటే కేవలం ఆదివారం వచ్చి ఆరాధన చేసుకుని దేవుని గణపరిచి దేవుని స్తుతించి వెళ్ళిపోయేటువంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు.
సంఘములో ఎవరైతే రోగగ్రస్తులై ఉంటున్నారో, వ్యాధిగ్రస్తులై ఉంటున్నారో, బాధతో ఉంటున్నారో, ఇబ్బందులతో ఉంటున్నారో, కన్నీటితో ఉంటున్నారో, వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, వారిని మనము ఆదరించాలి. వారిని మనము ఆదరించాలి. ఏ విధముగా ఆదరించాలి? కనీసము వారి ఇంటికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఫోన్ చేసైనా సరే, అమ్మా నువ్వు ఎలాగున్నావు, ధైర్యంగా ఉన్నావా, నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఏంటి, నీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం అని చెప్పి ఒక ఆదరణకరమైనటువంటి మాటలు, చేతనైతే నువ్వు వెళ్ళగలగాలి, చేతనైతే నీవు వెళ్ళగలగాలి. మన స్త్రీల సమాజం వారు ఎక్కడో అక్కడ భవానీకి యాక్సిడెంట్ అయ్యి పెందుర్తిలో ఉంటే వారి ఇంటికి అందరూ కూడా ఆటోలు కట్టుకొని వారి సొంత డబ్బులతో వారు వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఎంత సంతోషకరమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. ఈ రోజు నీవెవరో నీకే తెలుసు, సంఘంలో ఎవరికి తెలియదు నీ పేరు. మళ్ళీ పైగా మా ఇంట్లో ప్రార్థన గుడికెట్టుకున్నప్పుడు ఎవరో రాలేదండి, ఎవరు రాలేదండి అన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఎవరింటికైనా నువ్వు వెళ్ళావా? ఎవరింట్లో అయినా నువ్వు పాలుభాగస్తులయ్యావా? ఏ ప్రేయర్సలకైనా వెళ్ళావా? ఏ ప్రార్థనా గుడికైనా నువ్వు వెళ్ళావా? వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా నీకు పరిచయం ఉందా పలానా వ్యక్తి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, శీల అనేక మందిని ఆదరిస్తూ ఉన్నాడు, వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు. వారు గలిబిలితో ఉంటూ ఉన్నారు, చంచలమైనటువంటి హృదయాలతో వారు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారిని ఏం చేస్తున్నాడట? స్థిరపరుస్తున్నాడు. అది సేవ అంటేనండి. కేవలము దేవుని మైక్ పట్టుకొని మనం ప్రసంగాలు చెప్పేయడం కాదు. ఏమండి, ఏం చేయాలట? దేవుని నామములో శీల చేస్తున్నటువంటి పని, అనేకులను ఆదరించి వారిని ఏం చేస్తున్నాడట? స్థిరపరుస్తూ ఉన్నాడు. అది పరిచర్య అంటే, అది సేవ అంటే అనేటువంటి విషయాన్ని గమనించాలి. అనేకులు ఆదరించడం ద్వారా వారు ఏమవుతారో తెలుసా? ప్రభు వైపు తిరుగుతారండి. ఇక్కడ వాక్యం చదువుతూ ఉంటే మనకు కనబడుతూ ఉంటది, అనేకులను ఆదరించి, సహోదరులను ఆదరించి వారిని స్థిరపరుస్తారు. నిజమైనటువంటి సేవకుడు అనేకులను ఆదరిస్తాడు, అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఒక్కసారి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యమునుగా వెళ్ళగొట్టిదిరా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవలనని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మూడవదిగా వారి యొక్క పౌరసత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. వారు ఏ పౌరసత్వం అంట? రోమీలమైనటువంటి మేము. అక్కడ పౌలు శీల ఉంటున్నారు అంటే అక్కడ ప్లూరల్ ఉపయోగిస్తూ ఉన్నాడు, బహువచనం ఉపయోగిస్తున్నాడు. వారిద్దరు ఉన్నారు కాబట్టి మేము రోమా పౌరసత్వము కలిగినటువంటి వారు. ఏమండి, రోమీలు అంటే వారు ఏమీ ఆశామాసి వారు కాదు. రోమా పౌరసత్వం అంటే, రోమీలు అంటే ఆ దినాల్లో గడగడలాడుతూ ఉంటారు అన్నమాట. ఈరోజు ఎలాగైతే మన వాళ్ళు అమెరికా పౌరసత్వం కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, H1B వీసాలు అని ఎలా తిరుగుతూ ఉన్నారో, రోమా పౌరసత్వం అంటే అది ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైనటువంటి పౌరసత్వం. వారికి ఆ పౌరసత్వం ఉంది, వారు రోమీలు వారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారు రోమా పౌరసత్వము కలిగినటువంటి వారైనను కూడా వారు పరలోక పౌరసత్వము కొరకు వారు ప్రయాసపడతా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పరలోక పౌరసత్వం, మరి అక్కడ మనకి ఏముండాలా? ఆధార్ కార్డు ఉండాలి కదా. ఎక్కడ ఉండాలా? అక్కడ ఆధార్ కార్డు ఉండాలి, ఇక్కడ ఆధార్ కార్డు కాదు, ఇక్కడ రేషన్ కార్డు కాదు. ఉందా నీకు రెడీగా? ఏమండి,
మనము ఏ దేశమైనా, గ్రీసు దేశస్థుడైనా, సమరయుడైనా, యూదుడైనా, ప్రపంచంలో ఏ జాతి, ఏ మతం, ఏ కులం, ఏ గోత్రం, ఏ వర్గం, ఏ వర్ణం ఎవరో అయినప్పటికీ కూడా అందరూ ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా పరలోక రాజ్య పౌరులుగా వారు ఉంటారు. ఏమండి, ఈరోజు మనమందరం కూడా ఎవరమే? ధైర్యంగా చెప్పండి చూద్దాం. నేను పరలోక పౌరుడను, దేవుని వారసులము, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులము, యేసుని దాసులము, నవయుగ సైనికులము, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులము, పరలోక పౌరులము, దేవుని బిడ్డరా, మనమందరం కూడా నవయుగ సైనికులేనా? దేవునికి స్తోత్రం. అంటే పక్కింటి వాళ్ళతో దెబ్బలాట కాదు, కుటుంబీకులతో దెబ్బలాట వాళ్ళ సైనికులను కాదు. ఏమండి, దేవుని కొరకు విరోచితముగా ఏమండి దేనిని లక్ష్య పెట్టకుండా సువార్తకై సాగిపోయేటువంటి వారు దేవుని సైనికులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో రోమా పౌరసత్వము కలిగినప్పటికీ కూడా వారిలో ఆ అతిశయము గాని, ఆ భయము గాని, ఒకవేళ సువార్త ప్రకటిస్తే మమ్మల్ని చెరసాలలో వేసి చంపేస్తారనేటువంటి భయం గాని వారికి ఏమాత్రము లేదు. వారి శాశ్వతమైనటువంటి పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పీ పత్రికలో ఈ మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము చదవండి అమ్మా. మన పౌరస్థితి పరలోకమందున్నదని ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. హల్లెలూయా. ఎక్కడుందంటే మన పౌరస్థితి? ఉన్నదా? ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్తాం. నేను ఇక్కడ కళ్ళు మూస్తే కళ్ళు అక్కడ తెలుస్తానండి అన్నవాళ్ళు. ఏమండి, నిజమేనా? లోపల అబద్ధాలు, కొండలు, చాడీలు, మోసాలు, వడ్డీ వ్యాపారాలు, ఏమండి దుష్టత్వం, దుర్మార్గత, ఏమండి దొంగతనం, ఇవన్నీ ఉంటే పౌరస్థితి క్యాన్సర్ అయిపోద్ది అక్కడ. ఏమండి, నువ్వు కిందనే ఉందంటాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శీలలో ఉన్నటువంటి లక్షణము, దేవుని సేవలో సహకారిగా ఉన్నటువంటి శీల, దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేకులను ఆదరించినటువంటి శీల. 3వదిగా రోమా పౌరసత్వము కలిగినప్పటికీ కూడా పరలోక పౌరసత్వం కొరకు ప్రయాసపడుతున్నటువంటి శీల. 4వదిగా 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు. బైబిల్ తెచ్చారు కదా? తెచ్చారు అందరూ కూడా? చూపించి మనల్ని రైట్, బైబిల్ తీసుకొని రావాలి అందరూ కూడా. రైట్, 16వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదివితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. పౌలు తన సహకారిగా ఎవరిని ఎంచుకున్నాడండి? సేవను ఎంచుకున్నాడు. ఎవరైనా సరే ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామంటే వస్తారు, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం నార్బిటన్ మాల్కి అంటే వస్తారు, ఇద్దరం కలిసి భోజనాలకి వెళ్దామంటే వస్తారు, ఇద్దరం కలిసి హైదరాబాద్ చూసి వచ్చేద్దామంటే వస్తారు, ఇద్దరం కలిసి అండమాన్ వెళ్ళి వచ్చేద్దామంటే
వస్తారు. ఇద్దరం కలిసి జైలుకి వెళ్ళి వచ్చేద్దామంటే వస్తారా? మీ గురించి ప్రార్థన చేస్తామండి అంటారు కదా. మీ గురించి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామండి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరు కూడా దగ్గర ఉండరు కదా. మీ గురించి మేము ప్రార్థన చేస్తామండి కదా. ఎవడు కూడా ఆ శ్రమలలో పాలిభాగస్తులు అయ్యేటువంటి వారిగా ఉండరు. కానీ శీల శ్రమలలో కూడా ఏమండి, పౌలు శీల. అబ్బా, పౌలు గారి ఇంటి పేరేమో అనుకుంటారు ఎవరైనా చూస్తే. పౌలు గారి యొక్క ఇంటి పేరేమో శీల. ద్వంద్వ పదాలు కదా కనబడుతున్నాయి అక్కడ. పౌలు శీల వారిద్దరిని కూడా తీసుకెళ్లి చెరసాలలో వేసి బొండలతో వారిని బిగించినప్పుడు వారు ఏం చేస్తున్నారంట? పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతున్నారంట. అంటే శ్రమలలో కూడా దేవుని స్తుతించేటువంటి గొప్ప నైజము శీలలో ఉంది. హల్లెలూయా. ఈరోజు శ్రమలలో నీవు దేవుని స్తుతిస్తున్నావా? శ్రమలలో నీవు దేవుని ఘనపరుస్తున్నావా? స్తుతి, మహిమ, ఘనత ఆయనకి చెల్లిస్తున్నావా? నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని చెరసాల్లో వేయలేదు కానీ, మనకి ఇంత భయంకరమైనటువంటి శ్రమలు రావట్లేదు కానీ, అయినను కూడా దేవుని స్తుతించడానికి ఎంతో మంది వెనకాడుతూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు జరగట్లేదు. ఏమండి, మళ్ళా మనమే చెప్తాం, నీతిమంతుల గుడారములలో నేను దేవుని పడతాయంట. మరి నీ ఇంట్లో జీవన పడుతున్నాయి ఏమండి, మన నెలలో జీవన పడుతున్నాయి సినిమా పాటలు, ఏమండి సినిమా స్టోరీలు, సీరియళ్ళు కదా, ఇవి వినబడుతున్నాయి. నిజంగా నీవు దేవుని స్తుతిస్తావు, ప్రార్థన చేసేస్తావు ఎప్పుడంటే ఏమండి శ్రమలు వచ్చినప్పుడు మట్టుకు ఏం చేస్తావు? ఒకసారి ప్రభువా రక్షించిన ఆయన కాపాడవాని ఉన్నావా, అసలు ఉన్నావా అని చెప్పి పాటలు పాడేస్తూ ఉంటాం కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, శీలలో ఉన్నటువంటి గొప్ప నైజం ఏంటో తెలుసా? శ్రమలలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, వారు పాటలు పాడుతున్నప్పుడు ఏమైందట చూడండి. ఆ 16-25 తర్వాత మనం చదివినట్లయితే ఆ మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. ఏమంటే పాటలు పాడుతుంటే చెరసాల సంఖ్యలు ఏమైపోయాట? ఊడిపోయాయి. నువ్వు శ్రమలలో కూడా నమ్మకస్తులుగా ఉండి దేవుని స్తుతించి ప్రార్థిస్తే దేవుడు నీ శ్రమలను కూడా ఆయన, నీ బంధకములను కూడా ఆయన తెంచి వేస్తాడు. హల్లెలూయా. మరొక మరి తత్వము, లక్షణం మనం ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖనములో నుండి మనము జ్ఞాపకం చేసుకున్నాము కదా. పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో, మొదటి పేతురు చదవండి. మిమ్మలను హెచ్చరించుచు మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. అబ్బా, ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు? పేతురు గారు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? పేతురు గారు ఇస్తున్నారు. పేతురు గారు పౌలు శీల గారి యొక్క సేవను చూసి, వారి ద్వంద్వ సేవా పరిచర్యను చూసి ఆయన సంతోషించి పులకరించిపోయి శీలను గురించి, శీల అనగా సిల్వ అయినా శీల అయినా ఒకటే, ఆ శీలను గురించి ఒక చక్కని మాట రాస్తున్నాడు. మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన. నా అభిప్రాయం ఏంటో తెలుసా? శీల నమ్మకమైనటువంటి వాడు. ఆ నమ్మకమైనటువంటి వానికి నేనేమిస్తున్నాను? ఇదిగో ఈ ఉత్తరాన్ని నేను ఇస్తున్నాను, ఇచ్చి పంపిస్తున్నాను. అది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి
అందజేయగలడు సిల్వ. దొంగ బుద్ధులు లేవు సిల్వ దగ్గర, మోసం లేదు, దగా లేదు. ఏమండి, చాలా మంది వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. మనం నమ్మినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? దగా చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి తత్వము శీలలో లేదు. ఇచ్చామంటే ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వము శీలది. కాబట్టి దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా అందజేసేటువంటి నమ్మకస్తులైనటువంటి వాడు శీల అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శీల కొరకు ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తున్నారు అపోస్తలుడైనటువంటి పేతురు గారు. హల్లెలూయా. అటువంటి నమ్మకత్వం ఉందా నీకు? నమ్ముతావు, నమ్మి అమ్మ ఇది ఎవరికి చెప్పొద్దు బాబు, ఇది ఎవరికి చెప్పొద్దు అంటే ఇది తీసుకుని వెళ్ళి దారిలో కనీసం 12 మందికి చెప్పి ఏమంటే ఏం చేస్తూ ఉంటారో నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను మాట్లాడతాను, మీరు వినండి అని చెప్పేసి నమ్మి మాట్లాడేస్తా ఉన్నాం. ఏం చేస్తున్నాడు? స్పీకర్ నొక్కుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? అటువైపు వాడు మనకి విరోధం. వాడు నమ్మకోసం చెప్తా ఉన్నాం, వాడు ఒకటే అయిపోయాడు. మనం చెప్తా ఉంటే ఆడేం చేస్తున్నాడు? అటువైపు స్పీకర్ ఆన్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేస్తూ ఉంటే మనం నమ్మకస్తులము అని నమ్మినటువంటి వాడే ఏం చేస్తా ఉన్నాడు? నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ దినాల్లో చాలా మంది అలాగే ఉన్నారు. సొంత భర్తలు ఏమండి భార్యలకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. సొంత భార్యలు మన మధ్యలో ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి వాడి ప్రియుడితో కలిసి భర్తను చంపేశాడు కదా నిర్దాక్షిణ్యంగా. ఏమండి, పెళ్లి చేసుకోకపోతే ఏం పోయింది, ఇంకొకటి చేసి అది నాకు ఇష్టం లేదని మొదట్లోనే ఆపేయవచ్చు కదా, అదేం పోయే కావం దానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నమ్మక ద్రోహులు ఎక్కువైపోయిన దినాల్లో నమ్మకత్వం అనేటువంటిది లేదు. ఎవరు నమ్ముతున్నామో వారు నమ్మకస్తులుగా వారు నిలబడటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, శీలలో నమ్మకత్వం ఉంది. నమ్మాడు పేతురు గారు, నమ్మి ఆ ఉత్తరాన్ని తన చేతుల్లో పెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు శీలలో ఉన్నటువంటి ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలను మనము కూడా అలవర్చుకోవాలి. దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైనటువంటి వారుగా మనము కొనసాగాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 5 విషయాలు కూడా, మొట్టమొదటిగా దేవుని సేవలో నాయకత్వాన్ని కోరుకోలేదు కానీ సహకారిగా ఉండడానికి ఇష్టపడ్డాడు శీల. రెండవదిగా శీల ప్రవక్త అయి ఉండి దేవుని వాక్యము ద్వారా అనేకులను ఆదరించి స్థిరపరుస్తున్నటువంటి వాడు శీల. మూడవదిగా రోమా పౌరసత్వము కలిగినప్పటికీ కూడా పరలోక పౌరసత్వము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు శీల. నాలుగవదిగా శ్రమలలో సైతము కూడా దేవుని స్తుతిస్తూ పౌలు గారిని విడిచిపెట్టకుండా దేవుని సేవా పరిచర్యలో కొనసాగినటువంటి వాడు శీల. ఐదవదిగా నమ్మకత్వము కలిగినటువంటి వాడు శీల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఈ రీతిగా ఒక నమ్మకమైనటువంటి సహకారులుగా మనము దేవుని పనిలో ఒకరికొకరు జత పని వారుముగా సహకారులుగా, ఆ సహకారములో నమ్మకస్తులుగా ఉంటూ ప్రభు యొక్క కృప కొరకై మనము ఎదురు చూద్దాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. ప్రభు చేత బలా నమ్మకమైనటువంటి మంచి దాసురాలా అని మనుషుల మెప్పు కాదు కానీ దేవుని మెప్పు కొరకు మనం ప్రయాసపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము విని నాటబడినటువంటి వారందరి హృదయాలలో ఫలింపజేయును గాక. ఆమేన్.